మా డాడీ తిరిగిండు ఆయన బంద్ చేసేసిండు. ఇక ఆయన మా మమ్మీ కూడా చనిపోయింది. తర్వాత ఇప్పుడు మేము తిరుగుతున్నాము. అసలు ఎవరు మీ ప్లాట్లకు మిమ్మల్ని ఎవరు వద్దంటున్నారు? అయితే ఇది ప్రేమ్ సాగర్ మనుషులు ఇక్కడ ఉంటారు. అయితే వాళ్ళు ప్రేమ్ సాగర్ మనుషులు ఏమంటారు అంటే బట్టి కూడా మా బట్టి ఉన్నంత సేపు మీకేం కాదు, మాకేం కాదు, మాకు బట్టి ఫుల్ సపోర్ట్. మన 50 మంది గుండాలను దించుకున్నారు. మా బట్టి సారే పంపించిండు. మిమ్మల్ని ఏమైనా చంపమని చెప్పిండు. చంపినా కూడా మీరు అడ్డొచ్చేటట్లు లేరని చెప్పమని డైరెక్ట్ చెప్తున్నారు. బట్టి ఒక డిప్యూటీ వాళ్ళు వాళ్ళ అనుచరులు చెప్తున్నారు. వాళ్ళ అనుచరులు అంటే కోటేశ్వరరావు, సాయి, సత్యనారాయణ అని వీళ్ళు ముగ్గురు అంటే గుండాలను దించారు. మేము ఇక్కడ సైడ్ మీదకి నడుచుకుంటే పైకే ఇటు వద్దామని వస్తుంటే మాకు అడ్డు తిరిగి మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని చంపినా కూడా మాకు చూసుకుంటా అని చెప్పిండు. మా సార్కు హెల్త్ బాగలేదు, మా సార్కు హెల్త్ ఇష్యూస్ ఉంది. అయినా బట్టి విక్రమార్క మాకు ఫుల్ సపోర్ట్ ఉంది. మీరు ఏం చేయలేరు, మీరు ఎన్ని రోజులు చేసినా కూడా ఏం కాదు మీతోటి. మా బట్టి ఉన్న రోజులు మీకు ఏం కాదని చెప్తున్నారు. మా సారు ప్రేమ్ సాగర్ రావు హెల్త్ విశేషం ఉన్నది, హెల్త్ విశేషం ఉన్నదంట. మాకు తెలియదు ఆ విషయము. ఆ హెల్త్ విశేషం ఉంది. ఆయన మా సార్ బట్టి విక్రమార్క ఉన్నాడు. ఆయన కూడా అలా సార్ అన్నట్టు. మా సార్ బట్టి విక్రమార్క ఉన్నాడు. ఎంతమంది గుండాలనైనా దించు, ఏమైనా చంపినా కూడా మేము చూసుకుంటామని అంటున్నారు. మాకెళ్ళ కొంతమందిని టార్గెట్ చేశారు, ఒక 5 మందిని. భువనేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, నేను, వెంకటరెడ్డి. అంటే కొంచెం మేము అక్కడ యాక్టివ్గా కొంచెం అక్కడిక్కడ పోతుంటాము, అది చేస్తాము. కోటిరెడ్డి వీటిలో ఒక 5-6 మందిని మమ్మల్ని చేసి మాకు ప్రాణభయమే ఉంది వాళ్ళతోటి. ఎప్పుడైనా మేము సింగిల్గా అయితే 5 మంది రాము సైడ్లకు. సింగిల్గా వస్తే మాత్రము దీనికి బాధ్యతలు మాత్రము బట్టి ప్రేమ్ సాగర్ రావు, వాళ్ళ అనుచరులు అయితే కోటేశ్వరరావు, సాయి, వీళ్ళే వాళ్ళ బాధ్యతలు. మాకు చాలా ప్రాణభయం ఉన్నది సార్. మాకు క్లీన్ చేసేది మీదేనా? క్లీన్ చేసేది మాదే సార్. వాళ్ళు 500 మొత్తం 706 ప్లాట్లకి వెళ్ళి 150 ప్లాట్లు వాళ్ళు కొనుక్కున్నారు. 150 ప్లాట్లు కొనుక్కున్నారు. 550 ప్లాట్లు మావి ఉన్నాయి. సరే మేమేమంటున్నాం, 150 కాదు 200 ప్లాట్లు నీ ఉంటే 200 ప్లాట్లు తీసేసుకోమని చెప్తున్నాము. అట్లా కాదంట, ఆయనకు మొత్తం తక్కువ రేటుకి ఇచ్చేసారు. మా దగ్గర 83 డాక్యుమెంట్స్ ఉన్నది. మాకు పోనీ కోర్టుకు పోయినప్పుడు ఇద్దరు పోయినప్పుడు వాళ్ళని ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉందని అంటే తెస్తున్నారు. ఏం లేరు. ఏమంటారంటే వాళ్ళు, సార్ మాకు వాయిదా కావాలి సార్, మా డాక్యుమెంట్ లేదు సార్, అది సార్ అని చెప్పేసి వాయిదాలు తీసుకుంటాడు. ఇక కొన్ని రోజులు ఏమో మొత్తమే తప్పిస్తాడు. సార్ నాకు కొంచెం ఇక్కడున్నా అక్కడున్న మా సీనియర్ కౌన్సిలర్ వస్తలేరు అదని చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు. ఈ పొడిగిస్తూ ఉంటారు అనమాట. అది కూడా ఏ కేసు లేదు, అన్ని కేసులు అయిపోయినాయి. ఒక 6030 కేసు అనేది ఒకటి ఉంది. దాంట్లో ఒక 6 మంది నెంబర్స్కే ఉన్నది, మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చు అని మాకు కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినాక కూడా ఆర్డర్ వాళ్ళకేమో వైట్ పేపర్ పోలీస్ స్టేషన్ నడుస్తుంది. మాకు అంత మంచి ఇప్పుడు పోలీసులు కూడా వాళ్ళకి అవును సార్. ఇప్పుడు వాళ్ళు ఆయన ఏం చేయగలుగుతాడు, ఆయన కూడా ఏమన్నా అంటే పైకి వెళ్ళి ప్రెషర్ ఉన్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఆయన కూడా సిఏ కూడా పైకి వెళ్ళి ప్రెషర్ ఉంది మాకు అర్థమవుతుంది. ఆయన ఎట్లాంటి మనిషి కాదు. ఆయన కూడా ఆయనకు పైకి వెళ్ళి ప్రెషర్ ఉండట్లా ఆయన ఏం చేయలేకపోతుండే. ఇద్దరు మధ్యలో నగిలిపోతున్నట్టు మాకు అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. పైకి వెళ్ళి వాళ్ళకి ప్రెషర్ ఉంది, పై అధికారి వాళ్ళకు జర ఒత్తిడి పెడుతున్నట్టున్నాడు. ఎంఆర్ఓకు కానీ ఆర్డీఓ, కలెక్టరు, రెవెన్యూకి సంబంధమే లేదు. వాళ్ళు ఒక్కసారి కూడా వచ్చి ఇట్లా టచ్ చేయలేదు. పోలీసుల దగ్గరికి మీరు గతంలో పోయి రేపడన్నా మేము 10 సార్లు కూకున్నామండి. మేము 10 సార్లు వాళ్ళ మనుషులు మేము వచ్చి కూకున్నాం. మాది ఇంత క్లియర్గా ఉందని చెప్తే వాళ్ళు కూడా అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఏం చేయలేకపోతారు. వాళ్ళు పై లెవెల్ నుంచి వాళ్ళ మనుషులు వస్తారు కాబట్టి వాళ్ళు అట్లాగా సార్, ఇది కాదు సార్, అది ఏదో ఒకటి సెట్ చేసుకోండి సార్ అని చెప్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడల్లా వచ్చి ఆపుతున్నారు. కానీ ఆపుతున్నారు. మేము కంప్లైంట్ మొన్న మాకు 50 మంది గుండాలు వచ్చారు. మేము 30 ఫోన్లకి వెళ్ళి 100 డైల్ చేసినాం. ఆయన 2 గంటల వరకు కూడా ఎవరు రాలేదు. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? మేము వచ్చి గంట కూడా అయితే లేదు. ఇప్పుడే ఆయన 100 డైల్ చేసిండు. వాళ్ళు వస్తూనే ఉంటారు. వాళ్ళకైతే వస్తారు, మాకైతేనే జర టైం తీసుకుంటారు. అయినా మళ్ళీ వాళ్ళ పోలీసు వాళ్ళ ముందే మమ్మల్ని కొట్టిరు కూడా వాళ్ళ గుండాలు. మీరు ఎందుకు వస్తారు సార్, మేము పోలీసు వాళ్ళు కూడా రాకుండా మా దగ్గర ఆర్డర్ ఉంది, కానీ మీరు ఎందుకు వస్తారు సార్ అని మేము మాట్లాడితే, మీరు ఎందుకు వస్తారు అని మాట్లాడితే వాళ్ళ గుండాలు వస్తారు. కొట్టినప్పుడు ఏం చేయలేదు, ఏం చేయలేదు. పోలీసుల ముంగటనే పెట్టారు మిమ్మల్ని. బ్లడ్ ఇదంతా బ్లడ్ కట్ అయ్యింది సార్, బ్లడ్ వచ్చింది సార్. నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా కొలీగ్స్ అందరం కలిసి ప్లాట్ తీసుకున్నాం సార్. మేము యాక్చువల్లీ
మా ప్లాట్ మేము టైటిల్ హోల్డర్ కాబట్టి సేల్ డీడ్ తీసుకొని వచ్చి ఎవరి ప్లాట్లో వాళ్ళు వర్క్ చేసుకుందామని చెప్పేసి మొన్న అందరం మీటింగ్ పెట్టుకొని వచ్చి వర్క్ చేసుకుందామని ఇట్లనే లేడీస్, మా ఫ్యామిలీ మెంబర్స్, మా వైఫ్, మా బ్రదర్, ఫాదర్ అందరం కలిసి వచ్చామండి. వచ్చినాక ఇది వంపగూడ ఏరియా అండి. వంపగూడ ఆల్మోస్ట్ కాప్రా కిందికి వస్తుంది. వచ్చి మా వర్క్ మేము చేసుకుందామని జస్ట్ మేము ఇట్లా వాక్ చేసుకుంటూ వస్తున్నాం సార్. మా ఎంబడ్ మా కాలనీ అసోసియేషన్ కాకుండా మా ఎంబడ్ ఒక 70 మంది మమ్మల్ని ఫాలో చేస్తున్నారు సార్. ఎందుకు ఫాలో చేస్తున్నారు అంటే ఈయన పెద్ద మనిషిని, ఈయనని ఈ కాలనీ సొసైటీ ప్రెసిడెంట్ ఇంకా భువనేశ్వర్ రెడ్డి గారు, వెంకటేశ్వర్, వీళ్ళ ముగ్గురిని రెసిప్రోకేట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. మాకు అర్థం కాలేదు సార్, అయితే టార్గెట్ చేస్తున్నారా ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. మేము ముందు నడుస్తున్న కొద్దీ ఏంద్రా ఇక పచ్చి బూతులు తిడుతున్నారు. ఆల్రెడీ సార్ని పాపం ఆయన పెద్ద ఆయన, వద్దు సార్ మీరు కూడా ఫ్రస్ట్రేషన్ లూజ్ కావద్దు, ఇక్కడ గలాట చేసి దీన్ని ఆపేద్దామని చూస్తున్నట్టు, మనం సమన్వయం పాటిద్దామని చెప్పేసి మేము అలానే నడుచుకుంటూ వచ్చాం సార్. వచ్చే లోపల సైలెంట్గా ఉంటే ఏం కాకుండా సడన్గా ఒక అమ్మాయి అందులో వాళ్ళ గ్యాంగ్లో ఉన్న, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ప్లాట్ ఓనర్స్, వాళ్ళని కిరాయికి తీసుకొని వచ్చారు సార్. వీళ్ళని చాలా దగ్గర బయట మనం చూస్తూ ఉంటాం కదా సార్, రోడ్ మీద అడ్డం మీద ఉండే ఎక్కువ వాళ్ళ టైపు వచ్చి డైరెక్ట్ వచ్చి ఆమె దేంతో ఏమో ఇట్లా స్టాప్ చేయబోయిందో దేనికో నాకు ఇట్లా తెగింది సార్. తెగంగానే అప్పటికి 30 to 50 కాల్స్ చేస్తాం అందరం. మా దగ్గర పోలీస్ కంట్రోల్ రూమ్లో రికార్డ్స్ కూడా ఉంటాయి. అందరం వాళ్ళ పోలీస్ ఫోన్ చేస్తే 2 hours తర్వాత వచ్చారు సార్. వచ్చినాక ఆ పోలీస్ కానిస్టేబుల్ సమక్షంలో నన్ను అటాక్ చేసింది. అటాక్ చేస్తే వాళ్ళకి చెప్తూనే ఉన్నాం, చూస్తూనే నర్సిరెడ్డి గారు ఎస్ఐ వచ్చారు. చెప్పినాక సిఐ గారు మాకు 6 o'clock అపాయింట్మెంట్ ఇస్తే మేము పొద్దున్న నుంచి ఇక్కడనే ప్లాట్ల దగ్గర ఉండి ఇక్కడే తినేసి 6 o'clock వెళ్ళాం సార్. వెళ్ళాక పేపర్స్ దిమ్మని వాళ్ళ కొట్టారు సార్ కానిస్టేబుల్స్. వీడియో కూడా ఉంది, అన్నీ ఉన్నాయండి. పోలీసులు ఏం చేస్తున్నారు మరి? మేము అడిగాము, మేము ఏం లేదు, జస్ట్ అలా కాదు ఇలా కాదు అలా కాదు ఇలా కాదు అంతే, సార్ రమ్మన్నాడు అని అన్నారు. సార్ దగ్గరికి వెళ్ళాం. సిఐ గారు ఎవరు నడిపిస్తున్నట్టు ఇప్పుడు సార్ ఓపెన్ ఏంటంటే వీళ్ళ ఎంబట మాకు ముందు నుంచి 83లో మా అమ్మమ్మ ప్లాట్ కొనింది సార్. మా అమ్మమ్మ తర్వాత మేము కొన్ని డబ్బులు సంపాదించి స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము తీసుకున్నాం ప్లాట్. సేల్ రేట్ కూడా చినిగిపోయే పరిస్థితికి వస్తుంది. అయినా కానీ మేము ప్లాట్లో ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేము సార్. మాకు చాలా మంది మేము చెప్తున్నారు కొన్నాం సార్. మేము కొన్నాక వేరే వాళ్ళు వచ్చి అంటే పోలీసులు ఉన్నదేంది, లాండ్ ఆర్డర్ ఉన్నదేంది ఆపడానికి, గొడవలు ఆపడానికి. అవును సార్. వాళ్ళు కొడుతున్నా కూడా మిమ్మల్ని ఆపట్లేరంటే దాని వెనక ఎవరుండి నడుపుతున్నట్టు సార్? మాకున్న పరిజ్ఞానము ముందు నుంచి ప్రేమ్ సాగర్ రావు అనే మనిషే ఉన్నాడు. ఇవాళ ఆ ప్రేమ్ సాగర్ రావు రైట్ ఫ్రమ్ 25 years నుంచి మా ఫాదర్ దీని ఎంబట కొట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చారు వాళ్ళు రైట్ ఫిజికల్గా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా గొడవ జరిగింది, ఎన్నో కేసెస్. అయితే ఇక్కడ మా దగ్గర సార్ లేటెస్ట్ 2025 6030 ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అప్లికేబుల్ టు ఆల్ ద ప్లాట్ ఓనర్స్, ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ 6 members అని ఉంది సార్. మాకు 2025 లేటెస్ట్ హియరింగ్ ఉంది మా దగ్గర. 2023 పేపర్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చూపిస్తున్నారు. సిఐ గారు కూడా తెలుసు ఇది లేటెస్ట్ కాదు, అప్డేట్ కాదు. మొన్న హియరింగ్కి వెళ్ళాం సార్. వెళ్ళాక మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేశారు. సరే అయిపోయింది, ఇప్పుడు సిఐ గారు కూడా తెలుసు. అవును, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చి ఆపుతున్నారు అని మీరు ఇప్పుడు మేము క్వశ్చన్ కాదు సార్. ఇవాళ ఆ రోజు తర్వాత ఫస్ట్ ఇవాళ వచ్చాము. జస్ట్ విత్ ఇన్ 1 hour మేము అంతా క్లీన్ చేసుకొని ప్రిమిసెస్ చేసుకుందామంటే వచ్చి డైరెక్ట్ మీరు చూస్తూనే ఉన్నారు వెనక వచ్చి కూర్చొని సెక్యూరిటీ వాళ్ళంతా వచ్చి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేస్తారనంటే, ఇవాళ మీరున్నారు, మాకు మీడియా ఉంది, మీరు ఎప్పుడైనా ప్రజల సమక్షంలో నుండి మీరు మా రైట్స్ కోసం కొట్లాడతారు. రేపు పొద్దున మీరు బిజీ ఉంటారు, మీరు రారు, మేము అందరం వచ్చి మళ్ళీ చేసుకుంటే మమ్మల్ని అటాక్ చేస్తారు సార్. అక్కడ ధర్నా చేసినాం మేము, అంతా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రజాపాలన అంటున్నారు, మీ సమస్యలు 500 మంది. ఇది ఎన్నో సార్లు మేము కృష్ణానగర్ సొసైటీ నుంచి ఇండివిజువల్గా ప్రజావాణిలో ఇచ్చినాం. దాన్ని రాస్తే వాళ్ళు ఇక్కడ సిపి సుధీర్ బాబు నుంచి పిఎస్ సుధీర్ బాబు నుంచి జవహర్ పిఎస్ నుంచి కూడా మనకు చీఫ్ మినిస్టర్ రాసి వీళ్ళకి ఎలాంటి కేసులు ఇవన్నీ రాసి పంపినారు. ఆ డాక్యుమెంట్ కూడా ఉన్నాయి. అయినా మమ్మల్ని అన్యాయంగా మా మీద అక్రమంగా గుండరాలు తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తూ పోలీసులను ఉపయోగించుకుంటూ రాజకీయంగా మాకు తొక్కడానికి చూస్తారు. వాళ్ళకి ఇలా ల్యాండ్కు ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళకి మాకు సంబంధం లేదు. ఇంత వయసులో కూడా తిరుగుతున్నారా? తిరుగుతాం. ఎప్పుడు కొన్నారు మీరు? మేము 15 ఏళ్ళు అయింది. 15 అట్లా ఉన్నారు, రకరకాలు ఉన్నారు. అయితే దీంట్లో ఎయిర్పోర్ట్స్లో పనిచేసి అక్కడ కార్గిల్ వారిలో మెడల్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు కూడా దిక్కు దివానం లేకుండా అయిపోయింది. ఇక్కడ
ఈ గవర్నమెంట్ ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి స్పందించి ఈ మీరు రేవంత్ రెడ్డి స్పందించాలంటారు. ఒక పక్క డిప్యూటీ అలానే ఉండే, ఎమ్మెల్యే అలానే ఉండే. వాళ్ళు చేయాలి, మీరే మీడియాలో చేసి అందరి దృష్టి తీసుకుపోవాలి. హైకోర్టును కూడా కోర్టును ధిక్కరిస్తే దీనికి ఎవరు తీసుకుంటారు? హైకోర్టు ఆర్డర్ కూడా ఆనర్ చేయనప్పుడు. హైకోర్టు కూడా ఆర్డర్ ఉందా? ఉంది, అయినా కూడా మేము పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 7 నెలలు అవుతుంది ఆర్డర్ వచ్చి. ఓకే.